దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోమోపహం. దీపం జ్ఞానానికి సంకేతం, ఉత్తేజానికి ప్రతిరూపం. దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మరి అటువంటి లక్ష దీపాలను వెలిగించేందుకు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఎన్టీవీ భక్తి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం వేదిక ద్వారా స్వాగతం, సుస్వాగతం. నిత్య దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం. మరి అలాంటి దీపం వెలిగించడం అందున కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైంది. హరిహరాదులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో కార్తీక దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి అటువంటి కార్యక్రమాన్ని భక్తి టీవీ ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసింది. దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ముందుగా రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారి సందేశాన్ని దేవి గారు అందిస్తారు. భారతి తీర్థ నడిచే దైవం, ఆదిశంకరుడి వారసుడాయన. ఈతరం శంకరాచార్యుడు ప్రపంచ హిందువుల నేటి జగద్గురువు. హైందవానికి కేంద్రంగా భాసిల్లుతున్న శృంగేరి పీఠానికి ప్రస్తుత పీఠాధిపతి. జగద్గురు పరంపరకు ఆయన 36వ వారధి. హిందువులందరి చేత పూజలందుకుంటున్న ఆయనలో ఇసుమంతైనా గర్వం కనిపించదు. దేశాధిపతికి సమానమైన హోదా ఉన్న ఆయనలో నిరాడంబరత ఇంచైనా చెదరదు. సన్యాశ్రమం అంటే ఏంటో, నిష్ఠాగరిష్ట జీవితాన్ని ఎలా గడపాలో నేర్చుకోవాలంటే భారతి తీర్థ స్వామీజీని చూసి నేర్చుకోవాల్సిందే. శృంగేరి శారదా పీఠంలో అత్యంత భక్తి శ్రద్ధలతో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న సీతారామాంజనేయులు శాస్త్రిని చూసి ముగ్ధుడైన అభినవ విద్యా తీర్థస్వామి శృంగేరి శంకర పీఠానికి ఉత్తర పతిగా నియమించారు. నవంబర్ 11, 1974న వేల మంది భక్తుల సమక్షంలో సన్యాసం స్వీకరించిన సీతారామాంజనేయులు శాస్త్రి అప్పటి నుంచి శ్రీ భారతి తీర్థగా మార్చుకున్నారు. అప్పటి నుంచి కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్య దైవంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో భారతి తీర్థస్వామి ఇక్కడికి వస్తారు. ఆయన పుణ్యవచనాలు మనకు అందిస్తారు. కార్తీక మాసం పరమ పవిత్ర మాసం. మరి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. మరి అటువంటి కార్తీక మాసంలో శివుణ్ణి మరి జలంతో అభిషేకించినా కూడా మనందరికీ తెలుసు శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఎందుకు ఈ మాసానికి ఇంత ప్రాశస్త్యం అంటే, చంద్రుడు కృత్తికలో పూర్ణుడై ఉంటాడు కాబట్టి కృత్తిక నక్షత్రంలో ఉండే పౌర్ణమి కనుక కార్తీక మాసానికి మరి అంతటి విశిష్టత ఉందని మహర్షులు అంటూ ఉంటారు. మరి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలకు చేరుతుంది. శ్రీ మహావిష్ణువు సమస్త జలాశయాల్లో వ్యాపించి ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా అంతటి విశిష్టత కలుగుతుంది, అంతటి పుణ్యం కలుగుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. జగద్గురువు భారతి తీర్థ మరికాసపట్లో విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా మీ ప్లేసులో అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా భక్తి టీవీ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. శివని వేదనగా, వని వేదనగా పలికెను
Thank you.